న్యూస్ చూస్తున్నారు. త్రిష పొలిటికల్ ఎంట్రీపై సంచలన విషయాలు బయటపడుతూ ఉన్నాయి. అవును, ఎందుకంటే మధురైలో త్రిష పేరుతో ఫ్లెక్సీల కలకలం ఒక్కసారిగా సంచలనంగా మారింది. రాజకీయాల్లోకి రండి అక్క, అవును రాజకీయాల్లోకి రండక్క అంటూ ఫ్యాన్స్ పిలుపుస్తూ ఉన్నారు. వీరమంగే బిరుదుతో అభిమానులు అభివాదం చేస్తున్నారు. వీరనారి వేలు నాచియార్ ఫోటోతో త్రిష పోస్టర్లు అక్కడ వెలిశాయి. త్రిషకు రాజకీయ భవిష్యత్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. పొలిటికల్ వేదికలకు సెంటిమెంట్గా మధురైకి గుర్తింపు ఉంది. అవును, మీరు చూడొచ్చు ఎటువంటి ఫ్లెక్సీలు అక్కడ కనిపిస్తున్నాయనేది. చారిటీ ఫౌండేషన్తో రాజకీయాల్లోకి రావాలని కోరడంతో చర్చ జరిగింది. ఇప్పటికే తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తారంటూ త్రిష పోటీ చేయొచ్చంటూ ప్రచారం జోరందుకుంది. తాజాగా ఉదయనిధి కామెంట్స్తో రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ చేస్తున్నారు త్రిష అభిమానులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నారు. ఇటు త్రిష పొలిటికల్ ఎంట్రీకి రంగం సిద్ధమైందా? అటువంటి చర్చ జోరందుకుంటోంది. త్రిష పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు కోరుకుంటున్నారు. మీరు చూడొచ్చు అభిమానులు త్రిష విషయంలో ఎటువంటి అభిమానం ప్రదర్శిస్తున్నారనేది. ఏకంగా అక్కడ రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా త్రిష అడుగులు వేయాలని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మధురైలో త్రిష పేరుతో ఫ్లెక్సీలు కలకలం రేపుతూ ఉన్నాయి. రాజకీయాల్లోకి రండక్క అని ఫ్యాన్స్ పిలిపిస్తూ ఉన్నారు. వీరమంగే బిరుదుతో అభిమానుల అభివాదానికి సంబంధించి మాట్లాడుకుంటూ ఉన్నాం. వీరనారి వేలు నాచియార్ ఫోటోతో త్రిష పోస్టర్లు అక్కడ సంచలనంగా మారాయి. త్రిషకు పొలిటికల్ ఫ్యూచర్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. పొలిటికల్ వేదికలకు సెంటిమెంట్గా మధురైకి గుర్తింపు ఉంది. చారిటీ ఫౌండేషన్తో రాజకీయాల్లోకి రావాలని కోరడంతో చర్చ జరుగుతుంది. ఇప్పటికే తిరుచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న సందర్భం. అయితే రీసెంట్గా ఉదయనిధి స్టాలిన్ కమెంట్స్తో రాజకీయాల్లోకి త్రిష రావాలని అండ్ వచ్చిన తర్వాత అప్పుడు తన పవర్ అంటే ఏంటో చూపించాలని చెప్పి అభిమానులు కోరుతూ ఉన్నారు. అసలు ఏం జరుగుతుంది? నిజంగా త్రిష ఇటు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఒకవేళ అదే జరుగుంటే కనుక, ఎందుకంటే చర్చ విపరీతంగా జరిగిన సందర్భం. త్రిష గత ఎలక్షన్స్లోనే తమిళనాడు అసెంబ్లీ ఎలక్షన్స్లోనే పోటీ చేస్తుండే అవకాశం ఉందును అని చెప్పి, అండ్ ఇప్పుడు ఆ మాటకు బలం చేకూర్చేలాగే ప్రస్తుత పరిణామాలు ఉన్నాయి. అంటే గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు ఉందును అని చెప్పి మాట్లాడుకునే సందర్భంలో ఆమె పోటీ చేయలేదు. కానీ ప్రచారానికి దిగారా అంటే నో. కానీ సపోర్ట్ ఇచ్చారంటే కనుక ఎస్, ఇండైరెక్ట్ సపోర్ట్ చాలా కనిపించింది. అండ్ ఎలక్షన్లో విజయం సాధించిన తర్వాత ఇంకా విజయ్ ఇంటికి వెళ్ళారు, కంగ్రాచులేషన్స్ చెప్పారు. ఆ తర్వాత నుంచి ఇంకా పొలిటికల్గా చర్చ జోరందుకుంది. కారణం అక్కడి నుంచి జరిగిన డెవలప్మెంట్స్. ఎందుకంటే 2 స్థానాల నుంచి పోటీ చేశారు విజయ్. 2 స్థానాల నుంచి పోటీ చేశారు కాబట్టి ఒక స్థానానికి తప్పనిసరిగా రిజిగ్నేషన్ చేయాల్సిందే. అయితే ఇక్కడ తిరుచి ఈస్ట్ నుంచి పోటీ చేయొచ్చని ఒక చర్చ జోరందుకుంటూ ఉంది. నిజంగా సాధ్యం అవుతుందా? విజయ్ త్రిషకు టికెట్ ఇచ్చి అక్కడి నుంచి రంగంలోకి దించే అవకాశం ఉందా? లేకపోతే ఈక్వేషన్స్ మారుతాయా? లేకపోతే ఇంకా ఎటువంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది? ఎందుకంటే రేపు ఉదయం ఎంపీ సీట్లు కూడా రాజ్యసభకు పంపించే సందర్భం కూడా ఉంటుంది. సో అటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఏం జరగచ్చు? ఉన్న ఆప్షన్స్ ఏంటి? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తమిళనాడు రాజకీయాలని ఎన్నో ఏళ్ళుగా క్లోజ్గా అబ్జర్వేషన్లో ఉంచిన మా ప్రతినిధి అండ్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, తమిళనాడు రాజకీయాలను మీరు ఎప్పటి నుంచో పరిశీలిస్తూ ఉన్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఎలక్షన్స్ టైంలో మీరు క్లోజ్గా రిపోర్ట్ కూడా చేశారు. అండ్ ఇప్పుడు త్రిష అక్కడ అరంగేట్రం చేసే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి ఎటువంటి చర్చ జరుగుతుంది తమిళనాడు రాజకీయాల్లో? డెఫినెట్ గా త్రిష విషయంలో ఇప్పుడు తమిళనాడులో ప్రతిరోజు అంటే విజయ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నుంచి ఒక పాజిటివ్ గానో లేదు ఒక నెగిటివ్ గానో ఏదో ఒక కారణంగా త్రిష పేరైతే వినిపిస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అంటే విజయ్ గెలుపులో కూడా త్రిష రోల్ ఉంది అనేది విజయ్ అభిమానులు చాలా గట్టిగా చెప్తారు. అంటే ఆమె బయట ఎక్కడ వచ్చి బహిరంగ సభల్లోనో లేకపోతే ప్రచారం చేయకపోయినప్పటికీ కానీ ఆమె బ్యాక్ ఎండ్ లో చాలా నెట్వర్క్ చేశారు. చాలా పెద్ద స్థాయిలో ఆమె ఈ వ్యవహారాన్ని గడిపారు. విజయ్ని ముఖ్యమంత్రిగా చూడాలి అనే వెనకాల త్రిష చాలా రోల్ చేశారు అనేది విజయ్ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అయితే త్రిష ఎటువంటి రోల్ చేస్తుంది అనేది అంటే ఇప్పుడు వరుసగా ఏదో ఒక కారణంగా ప్రతిపక్షాల నోట త్రిష పేరు వినిపిస్తోంది. నిన్న దయానిధి మారన్ చేసిన స్టేట్మెంట్ అది ఒక్కసారిగా తమిళనాడు రాష్ట్రంలో కలకలం రేపింది. రెండవది చివరికి అతన్ని అరెస్ట్ దాకా వెళ్ళింది, తర్వాత బెయిల్ తెచ్చుకున్నారు. దాని మీద టీవీకి అభిమానులు మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి
మా అతని అంటారా అని చెప్పి పెద్ద ఎత్తున ఆమె మీద అంటే ఇద్దరు మీద ధనాలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయితే ఇప్పుడు జయలలిత తర్వాత ఆ స్టామినా ఉన్న వ్యక్తి త్రిష అని తమిళనాడు మొత్తం చెప్తున్నారు. జయలలిత ఏ విధంగా అయితే తమిళనాడు రాజకీయాలని శాసించారో అలాగే త్రిష కూడా రాజకీయాల్లోకి వస్తే ఖచ్చితంగా ఆమె ఒక వెలుగుతారు. అంటే ఇప్పుడు వివరణారి పేరుతో ఆమె ఒక బిరుదుని ఇచ్చి మధురైలో అయితే పెద్ద ఎత్తున పోస్టర్లు వస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా మీరు చారిటీ ఫౌండేషన్ తో రాజకీయాల్లోకి రావాలి అనేది చేస్తున్నారు. అయితే మొన్నటి వరకు కూడా కొంత ఈ ఫ్లెక్స్లు కంటే సడన్ గా తిరిచి నుంచి పోటీకి రావచ్చు, పోటీలో దిగొచ్చు, సీటు పొలిటికల్ ఎంపీకి ఫిక్స్ అయింది అని చెప్పారు. కానీ కొంత వ్యవహారంలో కొంత ఆగారు. కారణం కూడా ఏంటంటే వీరమంగయ్య బిరుదు అభిమానులు తిరుపతిగా కూడా ఆమెకి ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. అంటే వీరనారి అని వీరమంగయ్య అంటే వీరనారి అని అంటే ఒక చేతితో కత్తి తర్వాత ఒక డాలు చేతిలో పట్టుకొని ఆమె తమిళనాడులో వీరోచితంగా పోరాడిన కొంతమంది నాయకులకి లేదు చరిత్ర ఉన్న నేతల ఫోటోతో ఆమెను కంపేర్ చేస్తూ ఈరోజు ఈ పోస్టర్లన్నీ కూడా మధురైలో వచ్చాయి. అయితే విజయ్ 2 సార్ల నుంచి పోటీ చేసిన తర్వాత ఆయన తిరుచి నుంచి రాజీనామా చేశారు. తిరుచి నుంచి రాజీనామా చేసి దాన్ని బై ఎలక్షన్ జరగాలి. 50 రోజుల్లో బహుశా ఒక 2-3 నెలల్లోనే బై ఎలక్షన్ కూడా వెళ్తారు. దాని మీద పోవాల్సిన పరిస్థితి ఉంది. సో ఆ స్థానంలో ఖచ్చితంగా త్రిషకు ఇస్తే ఆమె రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనేది చాలా గట్టిగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. పొలిటికల్ మామూలుగా ఏంటంటే పొలిటికల్ వేదికలు కావచ్చు, పొలిటికల్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ జరిగితే మామూలుగా మధురై నుంచి ఒక సెంటిమెంట్ ఆడ ఎవరైనా మధురై నుంచి తమ ప్రచారాన్నో లేకపోతే ఒకవేళ పొలిటికల్ పార్టీనో లేదా భారీ భారంగా సభ జరిగినా అది మధురై నుంచి స్టార్ట్ చేసే అలవాటు ఆ ప్రాంతంలో ఉంది. సో తమిళనాడు రాజకీయాల నుంచి అందుకని ఈసారి తిరిచి ఈస్ట్ నుంచి త్రిష పోటీ చేస్తారు అనేది చాలా గట్టిగా ఒక ప్రచారం జరుగుతుంది. అందుకే మధురై నుంచి కూడా ఆమె పోస్టర్లు అక్కడి నుంచి ఒక సెంటిమెంటల్ గా ఉంటుంది అనేది మీరు రాజకీయాల్లో రావాలంటే అక్కడ ఆమె పోస్టర్లని పెద్ద ఎత్తున వేసిన పరిస్థితి అయితే ఉంది. మరి దానికి విజయ్ అంగీకరిస్తారా లేదా అని చూడాలి. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఆమె ప్రమాణ స్వీకారానికి కావచ్చు, ఆమె ఇంటికి వెళ్ళడానికి కావచ్చు, తర్వాత ఆయన బర్త్డే రోజు కావచ్చు త్రిష కలెక్టని మెరిశారు. అక్కడ చాలా వరకు చాలా వరకు అంటే నేను స్వయంగా త్రిష విజయ్ ఇంట్లో నుంచి రావడం అంతా కూడా నేను కవర్ చేశాను అక్కడ. అంటే అటువంటి సెంటిమెంట్ కారు ఎక్కడ నేరుగా విజయ్ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ ఎక్కడ ఆమె కారుకి ఎక్కడ బ్రేక్స్ పడవు. ఎక్కడ ముఖ్యమంత్రి అయినా కూడా ఆమె కారుకి నేరుగా ఇంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. అంటే విజయ్ త్రిష విషయంలో అటువంటి ఫ్రీడమ్ ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు వీరమంగయ్య బిరుదుని కూడా అభిమానులు ఇచ్చేశారు. ఆమెకు ఒక బిరుదునిచ్చారు. ఆ దిశగా ఆమెని రాజకీయాల్లో రావాలంటూ చూస్తారు. ఇక ఫైనల్ జడ్జిమెంట్ పూర్తిగా విజయ్ చేతిలో ఉంది. నిజంగానే తిరిగి నుంచి కానీ ఈసారి కానీ సీటు కానిస్తే ఖచ్చితంగా పోటీ చేసే అవకాశం ఉంటుంది. ఆమె భవిష్యత్తు కూడా మారే అవకాశం ఉంటుంది అనేది ఆమె అభిమానులు చెప్తున్నారు. అలాగే టీవీలో కొంతమంది అభిమానులు కూడా చెప్తున్నారు. సో ఈ యాంగిల్లో కానీ మనం దాన్ని చూసుకుంటే ఇప్పుడు మనకు అనుకున్న సమాచారం కొంత త్రిషాని పొలిటికల్ అరంగేటం చేయబోతున్నారు అనేది కొంత తెలుస్తుంది. అయితే ఇంకొక సమస్య ఉంది ఇక్కడ. అంటే 2 పొలిటికల్ సెంటర్స్ పడితే ఇబ్బంది అనేది బేసిక్ గా త్రిషకు కూడా కొంత అక్కడ ఆ ప్రాంతంలో తర్వాత కొన్ని పరిచయాలు, తర్వాత పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఇవన్నీ కూడా త్రిషకి ఇండివిజువల్ గా ఉన్నాయి. సో 2 పవర్ స్టేషన్లు ఏర్పడినప్పుడు పార్టీలు ఎన్నికలు వస్తాయనే ఆలోచనతోనే విజయ్ ఇప్పటి వరకు ఆలోచిస్తున్నారు అనేది కూడా కొంతమంది అభిమానులు తమిళనాడులో మాట్లాడుకుంటున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో మరి ఇప్పుడు నిజంగానే మధురై నుంచి పోస్టర్లు ఇవన్నీ రావడం వెనకాల ఏదైనా ప్లాన్ ఉందా? నిజంగానే త్రిషాని రంగంలో దించడానికి ఇది ఒక మాస్టర్ ప్లాన్ గా విజయ్ ఏమన్నా చేస్తున్నారా, లేదు అసలు ఆ ప్రస్తావన రాదు అనే ఆలోచన చేస్తున్నారా అనేది కూడా మనం చూడాలి. బట్ గెలిచిన తర్వాత కూడా ఆయన
తన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి హోదాలో కూడా వెళ్ళిన తర్వాత కూడా ఆయన క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. అక్కడ ఏదున్నా ఇక్కడ నేను ఈ ప్రాంతాన్ని ఎమ్మెల్యే అనగానే నేను ప్రస్తుతానికి రాజీనామా చేసిన తిరుచి అనేది ఇప్పుడు నా గుండెల్లో ఉంటుంది. ఇక్కడ ఎవరు వచ్చినా నేనే మీకు ఎమ్మెల్యే అనే దిశగా ఆయన అక్కడ ఉన్న అభిమానులకు కూడా హామీ ఇచ్చిన పరిస్థితి కూడా మనం అంటే సాధారణంగా మనం చూస్తుంటాం కృష్ణమోహన్, ఒక పర్సెప్షన్ బిల్డప్ చేయడమో లేకపోతే ఒక హైప్ క్రియేట్ చేయడమో చెక్ చేసుకున్న తర్వాత ఎస్ ఆ హైప్కి తగినట్టుగా అక్కడ ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటే కనుక రాజకీయ పార్టీలు ఒక కొత్త వ్యక్తినో లేకపోతే ఒక ట్రయల్గా మాట్లాడుకున్న సందర్భంలోనూ ఈ ప్రచారాలకు సంబంధించి ఊపందుకుంటూ ఉంటాయి. అటువంటి ప్రయత్నం ఏమైనా టీవీకే చేస్తోందా? త్రిషను ముందుగా అంటే ఒక ప్రచారంలో ఈ అంశం నుంచి ప్రజల నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూసి తదనుగుణంగా అడుగులు వేద్దామని చెప్పి టీవీకి అనుకుంటోందా? ఆ కోణంలో చూడొచ్చా? డెఫినెట్గా నేను అదే చెప్తున్నా. బేసిక్ గా ఏంటంటే త్రిషాకి తమిళనాడులో ఒక మార్క్ ఫాలో అయింది. మరోవైపు ఒక విజయ్తో ఉన్న ఒక మంచి సంబంధం, వాళ్ళ కుటుంబంతో ఉన్న సంబంధం కావచ్చు, లేకపోతే ఆ విజయ్ ని ఎంత పెద్ద ఎత్తున అభిమానిస్తారో ఆ త్రిషాను కూడా అదే దిశగా అభిమానిస్తారు. మామూలుగా జయలలితతో త్రిషాన్ని పోలుస్తారు. మామూలుగా మనం కానీ చూసుకుంటే గెలిచిన ప్రతిసారి అంటే ఆయన ఏర్పడ్డ తర్వాత కూడా త్రిషాని జయలలిత యాంగిల్ ఏఐ ఫోటోలు ఇవన్నీ కూడా పెట్టి పెద్ద ఎత్తున ఆమెకు సపోర్ట్ చేసే ప్రయత్నం అక్కడ అభిమానులు చేశారు. సో ఆ దిశలో కొంత ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం, తెలిసి ఈస్ట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా అంటే కూడా లేకపోలేదైతే చెప్తున్నారు. అంతే ఇప్పుడు మదురైలో తెలిసిన ఇప్పుడు పెట్సీలు కావచ్చు, వీటన్నిటికీ సందర్భంలో కొంత త్రిష పొలిటికల్ ఎంట్రీ జరగబోతుందని ఒక చర్చ కూడా జరుగుతోంది. బహుశా మనం మాట్లాడుకున్నట్టు కూడా టీవీకి కూడా దాన్ని కొంత ప్లాన్డ్ గా వ్యవహారాన్ని నడుపుతుందా అంటే కూడా నడుపుతుందా అనేది మనకి అర్థమవుతుంది. చూడాలి మరి విజయ్ ఫైనల్ గా వ్యవహారంలో మరి 2-3 నెలల్లోనే దానికి సంబంధించిన డేట్ ఎలక్షన్ కమిషన్ చెప్పబోతుంది. ఎందుకంటే ఇప్పటికి గెలిచి 4 నెలలు అయిపోయింది కాబట్టి 6 నెలల్లో ఎలక్షన్ కి పిలవాలి. సో తమిళనాడు ఎలక్షన్ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి సంబంధించిన గురించి రీపోలింగ్ అవుతామని తెలియదు. సరే మళ్ళీ ఉప ఎన్నికలకు సంబంధించి డెఫినెట్ గా ఇది చేయాల్సిన ఒక ఆలోచన ఉంది అనేది చెప్తున్నారు. బహుశా మరి త్రిషాని అక్కడి నుంచి పోటీ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అనేది చూడాలి. ఇది ఫైనల్ డెసిషన్ మాత్రం విజయ్దే అంటూ చెప్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక్కడ త్రిషను జయలలితతో పోల్చడం ఎంతవరకు సమంజసం అనే విషయాన్ని పక్కన పెడితే, పోలిక అనేది బహుశా అది ఎంతవరకు కరెక్ట్ కాదనేది పక్కన పెడితే ఒకసారి ఆలోచించే ప్రయత్నం చేస్తే, ఎందుకంటే లెట్ మీ గివ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్. ఎందుకంటే ఇక్కడ సినీ నేపథ్యం గురించి మాట్లాడుకుంటే ఇద్దరికి సినిమా నేపథ్యం ఉంది, అంటే త్రిషకి సినిమా నేపథ్యం ఉంది, జయలలిత గారికి సినిమా నేపథ్యం ఉందని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. దక్షిణ భారతదేశంలో ఒక స్టార్ హీరోయిన్గా త్రిషకు పేరు సంపాదించుకున్నారు. అండ్ జయలలిత తమిళ సినిమాలో అగ్రనటి. తమిళనాడు కాదు, దక్షిణ భారతదేశంలో కొన్ని సినిమాలకు సంబంధించి మాట్లాడుకుంటే ఆవిడ పోషించిన పాత్రలు దేశాలుగా మాట్లాడుకుంటారు అంతే తమిళనాడులో. అండ్ ఇక స్టార్డమ్ గురించి మాట్లాడుకుంటే 2000 సంవత్సరం నుంచి స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నారు. దిస్ ఇస్ 2026, అంటే 26 ఏళ్ల పాటు స్టార్ హీరోయిన్గా ఇంకా కొనసాగుతున్నారు త్రిష. అండ్ జయలలిత 1960s and 70s ఆ తర్వాత కూడా అంటే టాప్ హీరోయిన్గా కొనసాగారు ఆ టైంలో. కెరీర్ లాంగిటివిటీ గురించి మాట్లాడుకుంటే 2 దశాబ్దాలకు పైగా అగ్రస్థాయిలో కొనసాగుతున్నారు త్రిష. అండ్ జయలలిత అయితే సినిమాలో దాదాపు 2 దశాబ్దాల పాటు ప్రస్థానం కొనసాగింది. అండ్ హీరోలతో సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ను త్రిష సంపాదించుకున్నారు. కానీ జయలలిత చాలా స్ట్రెంగ్త్ ఉంది ఆ విషయంలో, హీరోలకు సంబంధం లేకుండా స్టార్ ఇమేజ్ అంతే. అండ్ మహిళా సెంట్రిక్గా ఇమేజ్ గురించి మాట్లాడుకుంటే త్రిషకి ఇప్పుడు క్రమక్రమంగా పెరుగుతుంది. వాట్ అబౌట్ జయలలిత మాట్లాడుకుంటే అప్పట్లోనే ఒక స్ట్రాంగెస్ట్ ఫీమేల్ స్టార్ అంతే. అది పొలిటికల్గా అనుకోండి లేకపోతే యాక్టర్గా అనుకోండి. యాక్టర్గా కన్నా పొలిటికల్ లీడర్గా తనకున్న ఆ ప్రస్థానం, తను ఎదుర్కొన్న ఆ ఆటుపోట్లు, ఎంజీఆర్ మరణం తర్వాత ఎదుర్కొన్న ఆటుపోట్లు, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటుంటారు. అండ్ తమిళ ప్రేక్షకుల్లో చాలా బలమైన గుర్తింపు ఉంది త్రిషకి. అలా చెప్పి జయలలిత విషయానికి వస్తే అది అసాధారణం. అది కరుణానిధి లాంటి వాళ్ళని నేరుగా ఢీకొట్టిన సందర్భం కదా, మర్చిపోతారా?
అయితే హీరోయిన్గా ఒక తరం ముగిసిన తర్వాత కూడా ఇంకో తరంలో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం, లాంగిటివిటీ గురించి మాట్లాడుకుంటే త్రిషకు కలిసి వచ్చే అంశం ఇక్కడ. దట్ షోస్ తన ఫ్యూచరిస్టిక్ వే, అంటే ముందుకు ఎలా వెళ్ళాలి అనేది తనకున్న అవగాహన. అండ్ 2000 సంవత్సరంలో హీరోయిన్గా వచ్చిన త్రిష 96 పొన్నియిన్ సెల్వన్ ఒకసారి సినిమా చూసిన తర్వాత త్రిష అప్పటికి ఇప్పటికి ఒకలాగే ఉన్నారు. ఎవరు అంటారు లైక్ షీ చేంజ్డ్ అని చెప్పి. అఫ్కోర్స్ కొన్ని మార్పులు ఉండొచ్చు కాక, బట్ జయలలిత విషయంలో కూడా ఇదే తరగా రీఇన్వెన్షన్ కనిపిస్తూ ఉంటుంది. ఆమె హీరోయిన్గా అగ్ర స్థాయికి వెళ్ళి ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చి తమిళనాడు రాజకీయాలను అత్యంత ప్రభావవంతమైన మహిళా నాయకురాలుగా ఎదిగిపోయారంతే. అయితే జయలలిత స్థాయికి త్రిషను తీసుకువెళ్ళడం మాత్రం ఇప్పుడే కరెక్ట్ కాదు, నిర్మోహమాటంగా మాట్లాడుకోవాల్సిన అంశం. బికాస్ జయలలితే ఎందుకంటే నటిగా, రాజకీయ నాయకురాలుగా, ఏఐఏడిఎంకే అధినేత్రిగా, తమిళనాడు ముఖ్యమంత్రిగా, నేషనల్ పాలిటిక్స్లో ఒకనొక సందర్భంలో, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, ప్రైమ్ మినిస్టర్ పోస్టుకు వెళ్ళిన సందర్భం కూడా, అంటే ప్రభుత్వాలను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర. అండ్ ఆ ప్రభుత్వాలు బహుశా ఒక మాట కనుక మాట్లాడగలిగితే కుప్పకూలిపోతున్న సందర్భంలో కూడా నేషనల్ పాలిటిక్స్లో ఏఐఏడిఎంకే కీలక పాత్ర పోషించిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఒక పార్టీనో లేకపోతే ఇంకొకరు అన్న ఉద్దేశం కాదు ఇక్కడ. అంటే అటువంటి స్టేచర్ కలిగిన లీడర్ ఆమె. నేషనల్ జాతీయ రాజకీయాలనే ప్రభావితం చేశారు. ఒక్కొక్క మాట మాట్లాడుతుంటే ఫట్ 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 మనం పేలుతూ ఉంటాయి మాటల తూటాలు. ఏ భాష అయినా కూడా అనర్గళంగా మాట్లాడడం జయలలిత సొంతం. అది కూడా టు ద పాయింట్, ఆన్ ద సబ్జెక్ట్. ఇది ప్రిసిషన్ స్ట్రైక్ అంటూ ఉంటారు అంతే. అంటే కరెక్ట్గా ఎక్కడ కొట్టాలి అక్కడే సబ్జెక్ట్ దగ్గర కొడతారు. షోన్ గోన్ బియాండ్ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. పట్టు విడిని విక్రమార్కుడు అని మాట్లాడుకుంటూ ఉంటారు. పని జరగాల్సిందే, తలుచుకుంటే పని జరగాల్సిందే. ఐఎమ్ సారీ. సో ఇప్పుడు త్రిష విషయానికి వస్తే, ఒక నటిగా, స్టార్ హీరోయిన్గా, ప్రస్తుతం లాంగిటివిటీ కెరియర్ ఉన్న ప్రముఖ నటిగా కొనసాగుతూ ఉన్నారు. జయలలిత ప్రభావం అంటే సినిమా దాటి సమాజం, రాజకీయాలు, పరిపాలన వరకు వెళ్ళింది. త్రిషది సినిమా అండ్ స్టార్డమ్ ఈ చుట్టూతోనే ఉంది. జయలలిత గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా హీరోయిన్ నుంచి ఇన్స్టిట్యూషన్ అని అనుకోవాలి నిర్మోహమాటంగా. ఎందుకంటే జయలలిత ఒక దశలో ఎంజీఆర్ హీరోయిన్ అనే గుర్తింపును దాటి ఇండివిజువల్ బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు ఆమె ఏకంగా. ఎంజీఆర్తో నటించిన హీరోయిన్ జయలలిత అనే స్థాయికి వెళ్ళారు. ఆ తర్వాత నుంచి తన ఇండివిజువల్ ప్రొఫైల్ని ఎలా క్రియేట్ చేసుకున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ త్రిష, జయలలిత వీళ్ళిద్దరిని కంపారిజన్ చేయడం అంత సబబు కాకపోవచ్చు, కానీ జయలలితే. త్రిష ఎందుకంటే జయలలిత పడిన ఆటుపోట్లలో బహుశా ఒక 10%, 5% అయినా త్రిష రాజకీయాల్లో చూసారా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం. ఎస్, అన్డౌటెడ్లీ షీ ఈజ్ అ స్టార్ హీరోయిన్. ఎటువంటి డిస్ప్యూట్ లేకుండా కొనసాగుతున్నారు. తమిళనాడులో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. రావాలని కోరుకోవడంలో తప్పులేదు. బట్ ఇప్పుడే అరంగేట్రం చేసిన టీవీకే నుంచి త్రిష కనుక రంగంలోకి దిగితే ఇది విమర్శకులకు ఆయుధం ఇచ్చినట్టు అవుతుందా? లేదు, రిస్క్ గురించి మాట్లాడుకున్నప్పుడు విజయ్ రిస్క్ తీసుకుంటాడు అని అనుకుంటూ ఉంటారు. అటువంటి రిస్క్ విజయ్ తీసుకుంటాడా? అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్. స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును, ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్.
అందరికీ నమస్కారం. నేను మీ అనసూయ భరద్వాజ్. ఆషాఢ మాసం సందర్భంగా మన కోసం ఫ్యాషన్స్ ఏపీ అండ్ తెలంగాణలోని 24 స్టోర్స్ లో సరికొత్త ఆఫర్స్ తో మీ ముందుకు వస్తుంది. అంతేకాకుండా ఈ ఆషాఢ మాసంలో మన ప్రత్యేకత కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఏం కొన్నావురా? అమ్మకి 10, అత్తమ్మకి 6, అమ్మమ్మకి 4 కేజీలు చీరలు మావా. అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. చుడిదారు, మెన్స్ వేర్, కిడ్స్ వేర్ 1+1, 2+1 మస్తు ఆఫర్లు ఉన్నాయి. మరి ఇంకా మాంగళ్య ఆషాఢం కేజీ సేల్ అంటే తెలుసు కదా. మాంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. Pure in its form with grace made noble. Mandira Premium Silver Jewelry by Manipali. బోనాల పండుగ జోర్దార్గా చేయాలని ఆలోచన చేస్తున్నారా? అయితే కిసాన్ ఫ్యాషన్ మాల్ లో అద్రిపోయే ఆఫర్లున్నాయి. జోర్దార్గా షాపింగ్ చేయండి. పండుగ అయినా, దావత్ అయినా, పట్టు అయినా, ఫ్యాషన్ అయినా కిసాన్ ఫ్యాషన్ మాల్.